హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. నేను మీ దుహా మెవిష్. ఇవాల్టి స్పెషల్ రాగి జావా. దీనిని డైలీ రెగ్యులర్ గా ఒక గ్లాస్ తీసుకోవడం వలన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. అవునండి, ఇది హెల్త్ పరంగా చాలా మంచిది. ఇది మన ఎముకల్ని గట్టిగా దృఢంగా ఉంచుతుంది. ఇంత మంచి రెసిపీని మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని రాగులను వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత వరకు ఎంత మంచిగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 ఫుల్ స్పూన్స్ రాగి పిండిని వేసి, అలాగే అందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఉండలు ఏమీ లేకుండా మంచిగా స్పూన్తో కలుపుకొని వీలైనంత వరకు ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిది. రాగి జావా కన్సిస్టెన్సీ బాగుంటుంది. రాగి పిండిలోకి వాటర్ని వేసి మంచిగా కలుపుకోండి. ఈ విధంగా జారుతూ ఉండాలి, లిక్విడ్ లాగా. ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి మన రాగి పిండిలో వేసి మిగిలిన వాటర్ 1/2 గ్లాస్ గిన్నెలోకి వేయండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు పాలను వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మరగనివ్వండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు పక్కా కొలతలు చెప్తున్నాను. 2 స్పూన్స్ రాగి పిండికి 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ పాలను వేయాలి. ఈ మెజర్మెంట్స్ మీకు పక్కాగా సరిపోతుంది. అదే మీరు పాలు వద్దనుకుంటే పాలు బదులు 1 గ్లాస్ వాటర్ ని వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పాలు మంచిగా మరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కనుంచుకున్న రాగి లిక్విడ్ ని కొద్దిగా వేస్తూ చిన్నగా ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకోండి. ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో తిప్పుతూ ఉండండి చెంచాతో. జావ కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ ని వేసి మరొక నిమిషం పాటు జావాని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి మీకు రుచికి సరిపడినంత షుగర్ లేక బెల్లాన్ని వేయండి. అదే మీరు స్వీట్ ని ఇష్టపడని వారైతే ఇందులోకి కొద్దిగా సాల్ట్ ని వేసి మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇందులోకి బెల్లం వేసిన తర్వాత మరొక నిమిషం పాటు మంచిగా కలుపుకోండి. బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని మీకు ఇష్టమైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసి వేయండి. అంతేనండి, సింపుల్. రెగ్యులర్ గా మీరు తీసుకునే డైట్ లో 1 గ్లాస్ రాగి జావాని యాడ్ చేసుకోండి. ఎన్నో బెనిఫిట్స్ ని పొందొచ్చు. వీడియో నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్ కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో తప్పకుండా అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.